కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు మాత్రమే అవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రభుత్వంతో అంటకాగినటువంటి అధికారులందరూ కూడా పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. కుదిరితే రాజీనామా, లేదు అంటే వీఆర్ఎస్, లేదు అంటే కేంద్ర సర్వీస్ సంస్థల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ కోవలోకే వచ్చారు ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. ఆయన మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రిపోర్ట్ చేయమని అనడంతో ఆయన మరి వీఆర్ఎస్ తీసుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వానికి విన్నవించారని, ఆ తర్వాత ప్రభుత్వం కూడా అంగీకరించిందని, మరి ఆయన వీఆర్ఎస్కి సన్నాహాలు జరుగుతున్నాయని న్యూస్ అయితే వచ్చింది. మరి ఇప్పటికే మనం ఆయన చాలా విన్నాం, గత ప్రభుత్వ హయాంలో బొత్సాకు ఆయన ఏటీఎంగా పనిచేశారు అని, అదిగాక ఆయనపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. సో ప్రవీణ్ ప్రకాష్ మరి ఇంత త్వరగా వీఆర్ఎస్ తీసుకోవడానికి కారణం ఏంటి, దీని వెనుక ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటికి మనం చాలామంది అధికారులను చూసాము. సిఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది అధికారులు అయితే కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నారు, లేదు అంటే రాజీనామా. అయితే కొంతమందిని అయితే గవర్నమెంట్ హోల్డ్ చేసింది అనుకోండి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ విషయాన్ని తీసుకున్నట్టయితే ఆయన వీఆర్ఎస్కి అప్లై చేశారు, సో ప్రభుత్వం కూడా అంగీకరించింది అంటున్నారు. సో ఇంత త్వరగా ఆయన ఎందుకు, అంటే ఇంకా 7 సంవత్సరాలు 7 నెలలు ఆయనకి టైం కూడా ఉంది అని విన్నాము. సరే, ఎందుకు తీసుకుంటున్నారు వీఆర్ఎస్? మరి ప్రభుత్వం అంగీకరించింది అంటున్నారు, ఏం చెప్తారు? ఆయనపై ఉన్న ఆరోపణలు ఏంటి? వాస్తవంగా ప్రవీణ్ ప్రకాష్ మంచి ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, బాగా పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు అని పేరు. ఆ పేరు వచ్చిన ఐఏఎస్ అధికారి ఎట్లా ఉండాలి అంటే చివరి వరకు అట్లాగే ఉండాలి. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి వస్తాడు, ఇట్లా ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని ఈ విధంగా వాడుకుంటాడు అని ప్రవీణ్ ప్రకాష్ కూడా అర్థం కాల. ప్రవీణ్ ప్రకాష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా కష్టపడే తత్వం ఉన్న మనిషిగా ఉన్న వ్యక్తి మొత్తం తన కెరియర్ మొత్తంలో కల్లా బ్యాడ్ పీరియడ్ ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 5 సంవత్సరాలు బ్యాడ్ పీరియడ్. ఈ విషయం ప్రవీణ్ ప్రకాష్కి కూడా తెలియదు. ప్రవీణ్ ప్రకాష్ ఏమనుకున్నాడు అంటే తను ప్రైమ్ పోస్ట్లోకి వచ్చానని, అసలు మొత్తం రాష్ట్రం మొత్తం తన గుప్పెట్టులో ఉందని, తను చెప్పిందే వేదం అని, తనకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాడు. అనుకొని జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమనుకుంటాడో ముందరే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి మనసులో అనుకున్నది మాట రూపంలో బయటికి వచ్చే లోపలే దాన్ని అమలు చేసి చూపించాడు ప్రవీణ్ ప్రకాష్. అంటే ఎంత తెలివిగలాడైతే ఈ పని చేయగలుగుతాడు ప్రవీణ్ ప్రకాష్, అంత తెలివిగలవాడు. ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక వ్యక్తిని క్యాచ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, మామూలుగా ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అయినా అయితే ఇంత చురుకుగా పనిచేసే వ్యక్తి, ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆఫీసర్గా ఉంటే అతన్ని పికప్ చేసి మంచి బాధ్యతలు అతనికి అప్పగించి అతనితోటి సక్రమంగా పని చేయించుకొని ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వీడు మంచోడు, వీడిని పట్టుకుందాం, మనం కష్టపడి పనిచేస్తాడు, మనకు ఉపయోగపడతాడు, మనకి ఎట్లా ఉపయోగపడాలో వీడిని మన గ్రిప్పులో పెట్టుకుంటే మనకు తెలుస్తుంది, అన్ని విషయాలు మనకు చెప్తుంటాడు, మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు అని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రవీణ్ ప్రకాష్ని పికప్ చేసుకున్నాడు. ప్రవీణ్ ప్రకాష్ని పికప్ చేసుకున్న తర్వాత సీఎం పేషీలో పెట్టుకున్న తర్వాత అప్పుడు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండేవాడు. ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన్ని ఏరి కోరి తెచ్చుకున్నది, అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఎలక్షన్ కమిషన్ పెట్టిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అన్న సుబ్రహ్మణ్యం అన్న నువ్వే కంటిన్యూ కావాలన్నా అని జగన్ అడిగాడు. దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం పెద్ద మనిషిగా ఒప్పుకున్నాడు, అలాగే కంటిన్యూ అవుతాను, కానీ మరి నాతో నీకు సమస్యలు వస్తాయి, ఎందుకంటే నేను రూల్ ప్రకారం పోయే మనిషిని అని చెప్పాడు. పర్లేదన్నా, నీ చేయి పట్టుకొని, నీ చిటికెన వేలు పట్టుకొని నడుస్తానన్నా అని చెప్పాడు. గౌరవం ఇస్తున్నాడు కదా అని ఎల్వి సుబ్రహ్మణ్యం చేరాడు, చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అయిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం ఫస్ట్ చేసిన పని ఏంటంటే, అంటే చాలా పనులు చేశాడు కానీ ఫస్ట్
జగన్మోహన్ రెడ్డికి ఒక ముళ్ళులా గుచ్చుకున్న పని ఏంటంటే అన్ని దేవస్థానాల్లో అన్య మతస్థులు, హిందువులు కాకుండా వేరే మతస్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసేయాలి అని ఒక దీన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అన్య మతస్థులు ఎవరెవరు ఉన్నారో చూడండి, 22 మంది కనిపించారు. ఆ 22 మందికి ఏం చెప్పారంటే, నువ్వు నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నది, నా మత విశ్వాసాలని నేను ఇక్కడ ప్రదర్శించను అని రాసిస్తే కంటిన్యూ చేస్తాం, లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఈ డెసిషన్ జగన్మోహన్ రెడ్డికి నచ్చలే. ఇటువంటివి ఇంకా కొన్ని డెసిషన్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మింగుడు వల్ల ఏం చేయాలి, ఏదన్నా చెబితే ఎల్వి సుబ్రహ్మణ్యం పని చేయట్లా, ఇది బలానా రూల్ ప్రకారం ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ ప్రవీణ్ ప్రకాష్ని పక్కన పెట్టుకొని చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పనులు ప్రవీణ్ ప్రకాష్ తోటి చేయించాడు. ప్రవీణ్ ప్రకాష్ వాస్తవంగా ఏం చేయాలంటే, ప్రవీణ్ ప్రకాష్ సీఎంఓలో పనిచేస్తున్నా కానీ చీఫ్ సెక్రటరీ కిందే పనిచేయాలి. అంటే చీఫ్ సెక్రటరీ ఈజ్ ది బాస్, అల్టిమేట్ బాస్. కానీ అతను ఏం చేశాడు అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనక ఉన్నాడు కాబట్టి ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎంత అని ఎల్వి సుబ్రహ్మణ్యానికి చెప్పకుండా, అంటే చీఫ్ సెక్రటరీకి చెప్పకుండా ఫైల్ మూవ్ చేసేవాడు. డైరెక్ట్గా సీఎం ఆర్డర్డ్ అని చెప్పి ఆ ఫైళ్ళని డైరెక్ట్గా డిపార్ట్మెంట్లకు పంపించేవాడు. జీవోలు వచ్చేసేవి. ఆ జీవోలు వచ్చిన విషయం సిఎస్కి తెలిసేది కాదు. ఈ తరహాలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చూసిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక మెమో ఇచ్చాడు. మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు, నా దగ్గరికి రాకుండా నువ్వు ఫైల్ మూవ్ చేస్తున్నావు, జీవోలు వచ్చేస్తున్నాయి, ఇది ఇండిసిప్లినరీ యాక్షన్ అవుతుంది, టేక్ కేర్ అని చెప్పాడు. వార్నింగ్ ఇచ్చాడు. చీఫ్ సెక్రటరీ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి వార్నింగ్ ఇచ్చాడు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, భారతదేశంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా సరే, చరిత్రలో కానీ భవిష్యత్తులో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే, కరెక్ట్ అయ్యా, రూల్ ఫాలో కావాలి, చీఫ్ సెక్రటరీ చెప్పినట్టు వినాలి అంటాడు. కానీ ది గ్రేట్ సీఎం, వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ ప్రవీణ్ ప్రకాష్ తోటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేయించాడు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి ఆర్డర్ ఇచ్చాడు, యు ఆర్ హియర్ బై ట్రాన్స్ఫర్ టు హెచ్ఆర్డి, నువ్వు ఇవాళ నుంచి, ఈ గంట నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు చీఫ్ సెక్రటరీవి కాదు, నిన్ను తీసేస్తున్నా చీఫ్ సెక్రటరీగా అని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చేలాగా చేశాడు. ది గ్రేటెస్ట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఎవ్వరూ చేయరు. అటువంటి పని చేయటానికి ఈ ప్రవీణ్ ప్రకాష్ ఏం చెప్పాలి, నేను అట్లా చేయకూడదండి, ఆయన చీఫ్ సెక్రటరీ అండి అని చెప్పాలి కదా. నా వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు, 30 ఏళ్ళు ఈయనే ఉంటాడు ముఖ్యమంత్రిగా, మనకి తిరిగే ఉంది, మనకి తిరిగే లేదు, మనం రిటైర్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మంచి పెద్ద పదవి ఇస్తాడు. చాలామందికి ఇచ్చాడు అట్లా. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నీలం సాహ్ని అనే ఆమెను తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకున్నాడు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా. అట్లా చాలామందికి పదవులు ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రవీణ్ ప్రకాష్కి తెలుసు కాబట్టి, 30 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి, మనం రిటైర్ అయిన తర్వాత కూడా మనకేం దిగులు లేకుండా జగనన్న చూసుకుంటాడని జగనన్న ఏం చెబితే ఆ అడ్డమైన పనులన్నీ చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చో, ఒళ్ళో కూర్చో, నెత్తినెక్కు, ఎవరికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటానికి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. నిర్ణయాలు తీసుకొని 1 కాదు 2 కాదు, అన్ని కుంభకోణాలే. విద్యాశాఖలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఆ వస్తువులు, పరికరాలు అవన్నీ కొనుగోలు చేయటం దగ్గర నుంచి బైజూస్ అగ్రిమెంట్లు అవి ఇవి అన్నీ మొత్తం, పిల్లలకి ఇచ్చే ట్యాబులు కొనటం, ఆఖరికి
మధ్యాహ్న భోజన పథకంలో చిక్కీలు ఇస్తారు కదా, ఆ చిక్కీలకి 172 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ ప్రవీణ్ ప్రకాష్. అది కూడా ఎవడు అప్పుడు ఆ బొత్స సత్యనారాయణ అనే మంత్రి ఉండేవాడు, ఎడ్యుకేషన్ మంత్రి. విద్యాశాఖ మంత్రిని అని చెప్పటం ఆయనకి రాని వ్యక్తి విద్యాశాఖకి మంత్రి. ఆయన చాలా సీనియర్ మోస్ట్ అయినా చెప్పాలి కదా విద్యాశాఖ ఎవరికి ఇస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన నారా లోకేష్కి విద్యాశాఖ ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ మరి ఏ యూనివర్సిటీలో చదివాడో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం విద్యాశాఖ మంత్రి. అన్ని కుంభకోణాలే. ఆ కుంభకోణాలన్నీ చేసింది ఈ ప్రవీణ్ ప్రకాషే. అన్నిట్లో పాత్ర. ముఖ్యమంత్రి కార్యాలయం చివరికి ఏం జరిగిందంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ని మొత్తం వాడుకొని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు, విద్యాశాఖలోకి వచ్చాడు. అప్పటికీ చక్రం తిప్పుదామని ప్రయత్నం చేశాడు. చక్రం తిప్పుదామని ఎట్లా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎట్లా పడాలి? అప్పుడు ఈ టీచర్లందరూ కూడా వాళ్ళందరూ పే రివిజను వీటికి సంబంధించిన పే స్కేల్కి సంబంధించి డిఏ బకాయిలు ఇవన్నీ రావాలని ఉద్యమం చేశారు కదా. ఈ ఉద్యమం చేసిన వాళ్ళని ఈ టీచర్లు ఇట్లా ఉద్యమం చేస్తారా అని వాళ్ళని టార్గెట్ పెట్టి వాళ్ళకి ఈ ప్రవీణ్ ప్రకాష్ ఛార్జీ మెమోలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఛార్జీ మెమో పెండింగ్లో ఉంటే ఈ టీచర్కి ఎన్నికల డ్యూటీ వేయటానికి వీల్లేదు. టీచర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, అందుకని ఈ టీచర్లకి ఛార్జీ మెమోలు ఇచ్చేసి వాళ్ళని తీసి పక్కన పడేస్తే వేరే వాళ్ళతోటి ఎలక్షన్ డ్యూటీ చేయించుకోవాలని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్కి సహకరించిన వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్. ఇట్లా మొత్తం టీచర్లను వేధించటం. టీచర్లు ఒక యాప్ పెట్టాలి, ఆ యాప్లో వాడు ఇటు తీసుకొని నేను వచ్చాను స్కూల్కి అని చెప్పి అటెండెన్స్ ఇవ్వాలి. స్టూడెంట్స్ నుంచి అటెండెన్స్ తీసుకోవాల్సిన టీచరు అయ్యా నేను వచ్చాను డ్యూటీకి అని చెప్పి చెప్పుకోవాలి. టాయిలెట్లు కడగాలి, టాయిలెట్లు క్లీన్గా లేకపోతే వాడికి మెమో, ఆ టీచర్కి మెమో ఇస్తారనమాట. ఈ టైపులో టీచర్లను వేధించాడు, మొత్తం తన కింద ఆఫీసర్లను వేధించాడు. తను మొత్తం సీఎం ఆఫీసులో ఉన్నంతకాలం సీనియర్లను వేధించాడు. ఈ టైపులో మొత్తం అంతా అన్ని రకాలుగా ఐఏఎస్ వ్యవస్థ మీద ఒక అసహ్యం పుట్టేలాగా చేయటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్. ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ బాగా కష్టపడి పనిచేస్తున్నాడని ప్రవీణ్ ప్రకాష్కి పెద్ద పోస్టులు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చాలా చక్కగా పనిచేస్తున్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, మనకు అటువంటి వాళ్ళే కదా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తే అటువంటి చంద్రబాబు నాయుడు మీద ఒంటికాల మీద లేచి జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పనులన్నీ చేసిన వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్. ఈ రోజున గవర్నమెంట్ మళ్ళీ మారింది. పాపం ప్రవీణ్ ప్రకాష్ ఊహించినట్టు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు మరి కంటిన్యూ కాలేదు. దాంతో పాపం కొత్త కష్టాలు వచ్చినాయి. 7 ఏళ్ళంతా సర్వీస్ ఉండంగానే ఇంకా మనకి లాభం లేదు. చంద్రబాబు నాయుడు అయితే పోస్టింగ్ ఇవ్వడు, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తికి ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. పోనీ కేంద్ర సర్వీసులకి వెళ్దామా అంటే కేంద్ర సర్వీస్ చీఫ్ సెక్రటరీ నుంచి ఛార్జీ మెమో అందుకున్న వాడికి కేంద్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వదు. చీఫ్ సెక్రటరీ నుంచి ఛార్జీ మెమో అందుకున్నాడు కదా, అందుకని సెంటర్కి మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ ఉంటాడు, ఆయన పని రాక్షసుడు. నరేంద్ర మోడీ ఆయన కింద సెక్రటరీల వరకు ఎవరెవరు ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్కి ఎవరున్నారు అనేది మొత్తం చూసుకుంటూ ఉంటాడు. అందువల్ల అక్కడ ఛాన్స్ లేదు. ఈ తరహాలో ప్రవీణ్ ప్రకాష్ ఆటకి చెక్ మేట్ వచ్చింది. ఇంక ఇప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాదు. అందుకని వాలంటరీ రిటైర్మెంట్కి దరఖాస్తు చేశాడు. దరఖాస్తు చేసి ఏదో ఫస్ట్ డిజిటల్ సిగ్నేచరు తోటి పంపించాడు అనమాట. నాయన ఇది చెల్లదు, మళ్ళీ మామూలుగా ఫిజికల్గా సంతకం పెట్టి పంపించు అంటే అప్పుడు మళ్ళీ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఇతను వీఆర్ఎస్కి అప్లై చేస్తే యాక్సెప్ట్ చేయరు. నువ్వు చాలా కుంభకోణాలకి పాల్పడ్డావు, వాటన్నిటికీ మేము శిక్ష వేయాలి,
నువ్వు బయటికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేవాళ్ళు. అంటే కక్ష సాధించే ప్రభుత్వం ఉంటే, కక్ష సాధించే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఉంటే ప్రవీణ్ ప్రకాష్ని రిలీవ్ కూడా చెయ్యరు. కానీ కక్ష సాధించే అసలు ఆలోచనే లేని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటే వదిలేశాడు. ఇప్పుడు ఒకవేళ బొత్స మీద ఉన్న అవినీతి కుంభకోణాలే బయటకు వస్తే దానిలో మరి ఈయన పేరు ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే వీఆర్ఎస్ తీసుకున్నాక ఆయన పైన ఎటువంటి కేసులు ఫైల్ చేయడానికి ఆస్కారం ఉండదంటారా, ఉంటుందంటారా ఒకవేళ? అండ్ ఆయన మరి ఇక్కడ నుంచి రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు అంటే వీఆర్ఎస్ తీసుకున్నా రేపొద్దున కేసు ఫైల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆయన చేసిన నేరానికి ఏం వేరే ఇదేం ఉండదు, ఎగ్జంప్షన్ ఉండదు. అట్లా అంటే అవినీతి చేసిన వాళ్ళందరూ రిజైన్ చేసేసి వెళ్ళిపోతారు కదా. కేసులు అనేవి ఉంటాయి, అవినీతి ఎక్కడికి పోదు. కానీ వేరే వేరే కక్ష సాధించే ముఖ్యమంత్రి ఉంటే అసలు ఇతన్ని రిలీవే చేసేవాళ్ళు కాదు. రిలీవ్ చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కక్ష సాధించడానికి ఏబి వెంకటేశ్వరరావుని ఎట్లా కక్ష సాధించాడు? 5 సంవత్సరాల పాటు ఆయనకి పోస్టింగ్ లేకుండా చేశాడు కదా. న్యాయస్థానం చెప్పినా కానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెప్పినా కానీ అప్పీల్కి వెళ్తూనే ఉన్నాడు తప్ప ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వలేదు కదా. అట్లా చేయొచ్చు ప్రవీణ్ ప్రకాష్ని, ఏడిపించవచ్చు. ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు వచ్చినా, నేను ఈ సర్వీసులో ఎందుకున్నానా అని ఏడిచేలాగా చెయ్యొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చెయ్యడు కాబట్టి వీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.